ప్రపంచంలో ఎన్నో నగరాలున్నాయి, ఎన్నో పవిత్ర స్థలాలున్నాయి. కాని ఒక నగరం మాత్రం కాలానికి కూడా లొంగకుండా వేల సంవత్సరాలుగా అలాగే నిలిచిపోయింది. అదే వారణాసి. మనమందరం కాశీ అని పిలిచే పవిత్ర స్థలం. ఈ నగరం కేవలం ఒక ప్రదేశం కాదు, ఇది జీవితం, మరణం, మోక్షం ఈ మూడింటి మధ్య ఉన్న రహస్యం. కాశీ గురించి ఒక విశ్వాసముంది. ఇది భూమిపై ఉన్న సాధారణ నగరం కాదు, ఇది దేవతల నగరం. ఎందుకంటే ఇక్కడే శివస్వామి స్వయంగా నివసిస్తున్నాడని భక్తులు నమ్ముతారు. అందుకే కాశీకి వెళ్లిన ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకమైన అనుభూతి పొందుతాడు. ఇక్కడ గాలికూడా పవిత్రమే, ఇక్కడ నీరు కూడా పవిత్రమే. ఇక్కడ ప్రతి అడుగు ఒక యాత్ర, ఒక ఆధ్యాత్మిక అనుభవం. కాని ఈ పవిత్ర నగరంలో కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. మరణం కూడా ఇక్కడ పవిత్రం. శ్మశానం ఎప్పుడూ ఆగదు. గంగానది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దాని వెనుక ఉన్న నిజమేమిటి? ఈరోజు వీడియోలో కాశీ వెనుక ఉన్న అద్భుతమైన, భయంకరమైన, దైవికమైన రహస్యాలను మీకు తెలియజేయబోతున్నాం. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది మోక్షానికి ద్వారం. హరహర మహాదేవ్. మణికర్ణికా ఘాట్ రహస్యం మనం తెలుసుకుందాం. కాశీలో ఒక ప్రదేశముంది. అక్కడ అడుగుపెట్టగానే మనసులో ఒక విచిత్రమైన భావనమొస్తుంది. దీనికే కారణం మణికర్ణికా ఘాట్. ఇది సాధారణ శ్మశానం కాదు, ఇది జీవితం ముగిసే చోటు, మోక్షం ప్రారంభమయ్యే స్థలం. ఇక్కడ అగ్ని ఎప్పుడూ ఆరిపోదు. 24 గంటలు 365 రోజులు నిరంతరం దహన సంస్కారాలు జరుగుతూనే ఉంటాయి. ఒకటి ముగియకముందే ఇంకోటి మొదలవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరికీ జీవితం ఎంత తాత్కాలికమో అర్థమవుతుంది. కాని ఈ అగ్ని ఎందుకు ఎప్పుడూ ఆరిపోదు? పురాణాలు చెబుతున్నాయి, వేల సంవత్సరాల క్రితం వెలిగించిన ఈ అగ్ని ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని నమ్మకం. ఇంకా ఒక గొప్ప విశ్వాసముంది. కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదట. ఎందుకంటే చివరి క్షణాల్లో శివస్వామి స్వయంగా వచ్చి వారి చెవిలో తారక మంత్రం చెబుతాడట. ఆ మంత్రం వినగానే ఆ ఆత్మ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది. అందుకే చాలామంది తమ జీవితపు చివరి రోజుల్లో వారణాసికి వస్తారు. ఇది భయంకరంగా కనిపించవచ్చు, కాని ఇది నిజానికి ఒక దైవిక సత్యం. మణికర్ణికా ఘాట్ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. అది మనిషి ఖాళీ చేతులతో వస్తాడు, ఖాళీ చేతులతోనే వెళతాడు. కాని అతని భక్తి, అతని పుణ్యం, అతని కర్మ ఇవే అతనితో వస్తాయి. ఇక్కడ మరణం అంతం కాదు, ఇది మోక్షానికి ద్వారం. హరహర మహాదేవ్. గంగనది రహస్యం మనం తెలుసుకుందాం. కాశీ గురించి మాట్లాడితే ఒక విషయం తప్పకుండా గుర్తుకు వస్తుంది. అదే పవిత్ర గంగా, గ్యాంజెస్ రివర్. గంగనది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు. కాని ఈ గంగలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు మీకు తెలుసా? సాధారణంగా ఏ నదిలో అయినా కాలుష్యం పెరిగితే ఆ నీరు మలినంగా మారుతుంది. కాని గంగనది మాత్రం వేల సంవత్సరాలుగా ప్రవహిస్తున్నా పూర్తిగా కలుషితం కాలేదని అంటారు. ఇది ఎలా సాధ్యం? శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపై పరిశోధనలు చేశారు. గంగలో కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులు ఉన్నాయని, అవి బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని చెబుతున్నారు. కాని భక్తులు నమ్మేది వేరే. పురాణాల ప్రకారం గంగనది స్వర్గం నుండి భూమికి వచ్చింది. శివుడు తన జటల్లో గంగను పట్టుకొని భూమికి సాఫీగా విడుదల చేశాడని కథ. అందుకే గంగనీటికి ఒక దైవిక శక్తి ఉంది అని నమ్మకం. కాశీలో గంగలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి, మనసు శుద్ధి అవుతుంది, ఆత్మ పవిత్రమవుతుంది. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, గంగనీటిని ఎక్కడైనా నిల్వ ఉంచినా అది త్వరగా పాడవదు. అందుకే గంగను కేవలం ఒక నదిగా కాదు, ఒక దేవతగా భావిస్తారు. గంగ జీవితాన్ని శుద్ధిచేసే ప్రవాహం, భక్తిని మేల్కొలిపే శక్తి. కాశీలో గంగను చూస్తే మనసు చెప్పే మాట ఒక్కటే, ఇది నీరు కాదు, ఇది దైవం. ఇప్పుడు మనం కాలభైరవుడు రహస్యం గురించి తెలుసుకుందాం. కాశీలో ఒక దేవుడున్నాడు. ఆయన గురించి విన్న వెంటనే కొంతమందికి భయం,
మరికొంతమందికి భక్తి కలుగుతుంది. అదే కాలభైరవస్వామి. కాశీకి ఆయన కేవలం దేవుడు కాదు, ఆయన ఈ నగరానికి రక్షకుడు. పురాణాలు చెబుతున్నాయి, శివుడు కోపం నుండి కాలభైరవుడు జన్మించాడు. అతని రూపం చాలా భయంకరంగా ఉంటుంది. కళ్లల్లో అగ్ని, చేతిలో ఖడ్గం. కాని భక్తులకు మాత్రం ఆయన అత్యంత కరుణామయుడు. కాశీ గురించి ఒక గొప్ప విశ్వాసముంది. కాలభైరవుడు అనుమతి లేకుండా ఎవరూ కాశీలో ఉండలేరట. అందుకే కాశీకి వెళ్లిన భక్తులు ముందుగా కాలభైరవుణ్ణి దర్శిస్తారు. ఇంకా ఒక రహస్యం, కాలభైరవుడు మన పాపాలను గమనిస్తాడట. మనం చేసిన ప్రతి తప్పు, ప్రతి మంచి పని అన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆయనను కాలం యొక్క అధిపతి అంటారు. కాలం, జీవితం, మరణం ఇవన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయని నమ్మకం. కాశీలో శివుడు మోక్షమిస్తాడు, కాని కాలభైరవుడు ఆ మోక్షానికి మార్గం చూపిస్తాడు. అందుకే కాశీయాత్ర పూర్తవ్వాలంటే కాలభైరవుడి దర్శనం తప్పనిసరి. భయమే భక్తిగా మారే స్థలం అదే కాశీ. కాశీలో రహస్యాలు మనం చెప్పుకున్నది తరగవు. అందులో ఇంకొకటి కాశీ విశ్వనాథ ఆలయం రహస్యం తెలుసుకుందాం. కాశీలో ఉన్న ఈ ఆలయం, అది కేవలం ఒక గుడి కాదు, అది భూమిపై ఉన్న అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటి. అదే కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వచ్చే స్థలం. ఇక్కడున్నది శివస్వామి స్వయంగా జ్యోతిర్లింగ రూపంలో. విశ్వనాథ అంటే ప్రపంచానికి నాథుడు, సర్వసృష్టికి అధిపతి. ఈ ఆలయం గురించి ఒక గొప్ప విశ్వాసం ఉంది. కాశీనగరం మొత్తాన్ని శివుడు తన త్రిశూలంపై ఉంచి రక్షిస్తున్నాడట. అందుకే ఎంత ప్రమాదం వచ్చినా ఈ పవిత్ర స్థలం కాపాడబడుతుందని నమ్మకం. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, కాశీయాత్ర పూర్తి కావాలంటే ఈ ఆలయం దర్శనం తప్పనిసరి. భక్తులు చెబుతున్నది, ఈ ఆలయంలో ఒక్కసారి ప్రార్థిస్తే మనసులో ఉన్న భయం తగ్గిపోతుంది, కోరికలు నెరవేరుతాయి, జీవితం మారుతుంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది మోక్షానికి ద్వారం, ఇది శివుడి నివాసం, ఇది భక్తుల ఆశ్రయం. కాశీకి వెళ్తే గంగలో స్నానం చేయండి, కాలభైరవుడిని దర్శించండి, కాని ఈ ఆలయాన్ని మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడే శివుడు మీకోసం ఎదురుచూస్తున్నాడు. హర హర మహాదేవ్. కాశీలో చాలామందికి తెలియని ఒక విషయం, కాశీలో మరణం ఈక్వల్ టు మోక్షం. దీని గురించి తెలుసుకుందాం. మరణమంటే చాలామందికి భయం, తెలియని ఒక చీకటిలాంటి అనుభూతి. కాని ఒక్క ప్రదేశంలో మాత్రం మరణం కూడా ఒక ఆశగా మారుతుంది. అదే వారణాసి, కాశీ. కాశీ గురించి ఒక గొప్ప విశ్వాసముంది. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుంది. మోక్షమంటే ఏమిటి? జనన మరణ చక్రం నుండి విముక్తి, పునర్జన్మ లేకుండా శాశ్వత శాంతి పొందడం. ఇది ఎలా సాధ్యం? పురాణాలు చెప్తున్నాయి, చివరి క్షణాల్లో శివస్వామి స్వయంగా వచ్చి మన చెవిలో తారక మంత్రం చెబుతాడట. ఆ మంత్రం వినగానే ఆత్మ భయాన్ని వదిలి దైవంలో లీనమవుతుంది. అందుకే చాలామంది భక్తులు తమ జీవితపు చివరి రోజుల్లో కాశీకి వస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఉండే ఆశ్రమాలున్నాయి, మరణం కోసం వేచిచూసే స్థలాలు కూడా ఉన్నాయి. ఇది వినడానికి భయంకరంగా అనిపించవచ్చు, కాని ఇది నిజానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం. కాశీ మనకు నేర్పేది మరణం అంతం కాదు, అది ఒక మార్గం, దైవానికి చేరే మార్గం. ఇక్కడ మరణం కూడా పవిత్రమే, భయం కూడా భక్తిగా మారుతుంది. కాశీలో మనిషి తన శరీరాన్ని వదిలి తన ఆత్మను కనుగొంటాడు. ఇది జీవితం ముగింపు కాదు, ఇది మోక్షం. గంగలో పాపాలు పోతాయా? మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి, పాపాలు కూడా జరుగుతాయి. కాని వాటిని శుద్ధిచేసే మార్గముందా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రపంచం మొత్తం చూస్తే ఒకే ఒక స్థలం గుర్తుకొస్తుంది. అదే గ్యాంజెస్ రివర్, గంగనది. ప్రత్యేకంగా వారణాసి, కాశీలో ప్రవహించే గంగ. భక్తులు నమ్మేది ఏమిటంటే గంగలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలు పోతాయని. ఇది ఎలా సాధ్యం? పురాణాలు చెబుతున్నాయి, గంగనది స్వర్గం నుండి భూమికి వచ్చింది.
శివస్వామి తన జటల్లో గంగను ఆపి మృదువుగా భూమిపైకి పంపాడట. అందుకే గంగనీరు కేవలం నీరు కాదు, అది దైవిక శక్తి. ఇంకా ఒక ఆశ్చర్యం, గంగనీరు చాలా కాలం నిల్వ ఉంచినా పాడవడం చాలా తక్కువగా ఉంటుంది. శాస్త్రం చెబుతున్నది, గంగలో ప్రత్యేకమైన సూక్ష్మజీవులు ఉన్నాయి, అవి బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. భక్తి చెబుతున్నది, అది శివుడి ఆశీర్వాదం, పాపం. కాని ఒక ముఖ్యమైన విషయముంది, కేవలం గంగలో స్నానం చేస్తే సరిపోదు, మనసు కూడా శుద్ధి కావాలి. మనసులో పాపం ఉంటే నీటితో మాత్రమే శుద్ధి కాదు, భక్తి ప్లస్ నమ్మకం ప్లస్ మంచి పనులు, ఇవే నిజమైన శుద్ధి మార్గం. గంగ మనకు నేర్పేది శరీరశుద్ధి కాదు, ఆత్మశుద్ధి. ఇది నీరు కాదు, ఇది క్షమించే శక్తి, పాపం. గంగలో స్నానం చెయ్యండి. శాపాలు కూడా ఆశీర్వాదాలే. శాపమంటే చాలామందికి భయం, ఒక చెడు విషయం, ఒక శిక్షగా అనిపిస్తుంది. కాని ఒక ప్రదేశంలో మాత్రం శాపం కూడా ఆశీర్వాదంగా మారుతుంది. అమ్మా! అదే వారణాసి, కాశీ. కాశీ గురించి ఒక ఆశ్చర్యకరమైన విశ్వాసముంది. ఇక్కడ జరిగిన శాపాలు కూడా చివరికి మోక్షానికి దారితీస్తాయి. ఇదెలా సాధ్యం? పురాణాలు చెబుతున్నాయి, ఈ నగరం మొత్తం శివస్వామి కృపలో ఉంది. అందుకే ఇక్కడ జరిగే ప్రతి సంఘటన, మంచి అయినా చెడు అయినా, చివరికి ఒక మంచి ఫలితానికి తీసుకెళ్తుంది. కాశీ మహిమ చివరి సందేశం. ఇంతవరకు మనం చూసింది రహస్యాలు మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఒక నగరం కాలానికి అతీతంగా ఉండటం, మరణం కూడా పవిత్రంగా మారడం, గంగ పాపాలను శుద్ధి చెయ్యడం, ఇవి అన్నీ సాధారణ విషయాలు కావు. ఇవన్నీ ఒక్కటే చెబుతున్నాయి, శివస్వామి కృప. అదే వారణాసి, కాశీ మహిమ. కాశీకి వెళ్లే ప్రతి భక్తుడు కేవలం ఒక ప్రయాణం చెయ్యడు, తనను తాను కనుగొంటాడు. ఇక్కడ జీవితమర్థం తెలుస్తుంది, మరణం భయం తగ్గిపోతుంది, ఆత్మ ప్రశాంతంగా మారుతుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, మార్గం కనబడకపోయినా కాశీకి వెళ్ళి ఒక్కసారి ప్రార్థిస్తే ఏదో మార్పు జరిగింది అని అనిపిస్తుంది. ఏమిటి? అది శివుడి సాన్నిధ్యం, అది గంగ శక్తి, అది భక్తి మహిమ. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది మోక్షానికి ద్వారం, ఇది దేవతల నివాసం.